ఈ వ్యక్తి కోసిన పుచ్చకాయలు తెల్లగా ఉన్నాయని వాటికి ఎర్రటి స్ప్రేని కొడతాడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, ఇప్పుడు నేను పుచ్చకాయలకు ఎర్రటి స్ప్రేని కొట్టాను, ఇప్పుడు ఎలా తీసుకోరో నేను చూస్తాను అని అనుకుంటాడు. ఈ వ్యక్తి అతనితో నువ్వు ఇంకా మొదలుపెట్టు అని చెబుతాడు. ఆ వ్యక్తి సరే అని చెప్పి ఎర్రని పుచ్చకాయలు కేజీ 100 రూపాయలు అని చెబుతాడు. అంతలోనే ఒక వ్యక్తి వచ్చి కేజీ 100 రూపాయల చాలా చిప్పుగా అమ్ముతున్నారు అని చెప్పి కోసిన పుచ్చకాయని తీసుకుంటాడు. అంతలోనే ఆ వ్యక్తి అతన్ని ఆపి నీకు ఎన్ని కేజీల పుచ్చకాయలు కావాలి అని అడుగుతాడు. ఆ వ్యక్తి పుచ్చకాయలు చాలా ఎర్రగా ఉన్నాయి, నాకు 10 కేజీల పుచ్చకాయలు ఇవ్వు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి 10 కేజీల పుచ్చకాయలను తూకం వేసి అతనికి ఇస్తాడు. ఆ వ్యక్తి పుచ్చకాయలను తీసుకుని ఈ పుచ్చకాయలు ఎర్రగా తీయగా ఉంటాయా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వేం భయపడకు, నీకు ఇచ్చిన పుచ్చకాయలు చాలా తీయగా ఎర్రగా ఉంటాయి అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి అతనికి 1000 రూపాయలు ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి పుచ్చకాయలను కోసి చూస్తాడు. పుచ్చకాయ ఎర్రగా ఉంది అని అనుకుని సంతోషపడతాడు. ఆ పుచ్చకాయ ముక్కని వేరే వ్యక్తి తిని వెంటనే కింద ఉమ్మేస్తాడు. ఆ వ్యక్తి చెబుతాడు, ఈ పుచ్చకాయకు ఎర్రని స్ప్రేని కొట్టారు అని చెబుతాడు. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.